అక్కడ తప్పుడు డాక్యుమెంట్లతో ఆధార్లు తీసుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆధార్ మనకి మొదట్లో ఇచ్చేటప్పుడు చాలా లెక్కలు అడిగారు. తంబేయించుకునే ముందు మనమే అని నిరూపణకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్సా, రేషన్ కార్డా, లేకపోతే ఆఫీస్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ కాగితాల, ఇట్లాంటి. తర్వాత కాలంలో చాలా క్యాజువల్గా ఇచ్చి పడేశారు అందరికి. అలాగ భారతదేశంలో దాదాపుగా 10 కోట్ల మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 10 కోట్ల మంది బంగ్లాదేశు, శ్రీలంక, నేపాలు, భూటాను, బర్మాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ దేశ పౌరులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళని జాగ్రత్తగా వాడుతున్నారు. ఇంకోటి బీహార్లో జరుగుతుండేది ఏంటంటే, మన ఇక్కడ అనంతపురం, చిత్తూరు, కర్నూలు తక్కువ, అనంతపురం, చిత్తూరు ఎక్కువ ఉంటుంది. శ్రీకాకుళం దగ్గర ఒకటి ఉంటుంది. అట్లాగే మన వెస్సన్నపేట ఈ ఏరియాలో కూడా ఉంటుంది. ఏంటది అంటే, పక్క రాష్ట్రాల ఓటర్లు ఇక్కడ 2 రాష్ట్రాల ఓట్లు వేస్తుంటారు. అలాంటి దాన్ని కంట్రోల్ చేయడం ఇక్కడ ఉద్దేశం. బీహార్ని ఓ ప్రయోగంగా చేస్తున్నారు. దొంగ ఓట్లని లేదంటే ఇతర దేశాల ఓటర్లని ఆపే ప్రయత్నం. లోపాలు ఏదన్నా ఉంటే సరి చేసుకోవాలి, తప్పదు. బట్ ఎక్కడో చోట ప్రారంభం కావాలి. అది జరుగుతుంది అక్కడ. రాజకీయంగా కూడా ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వం ఇప్పటికే అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి 120 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని చెప్పి ఆల్రెడీ ఈ నెల నుంచే స్టార్ట్ చేసేసారట. వాళ్ళు కూడా తేజస్వి యాదవ్ వాళ్ళు కూడా మేము వస్తే 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తాం. ఓకే, వాళ్ళ సంగతి పక్కన పెడితే వాస్తవానికి ఉచితాలను మొదటి నుంచి వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీ కూడా బీహార్లో ఈసారి తప్పట్లేదా ఉచితాల మీద ఎక్కువ హామీలు ఇవ్వడం? భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం మొన్న ఎలక్షన్లోనే మారిపోయిందండి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బోల్డ్ ఉచిత